నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి. ఇది రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ ఎక్స్టెండ్ చేయకుండా ఆపేస్తున్నాం. అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదో అవన్నీ క్లియర్ చేయమని నిన్న యాక్చువల్గా ఒక జీవో ఇచ్చాం. అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లియర్ చేయించుకోండి. ఇవాళ ఉదాహరణకి కొండాయిపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు, సార్ ఎప్పుడో వేసిన 20 సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ మేము 14% 30% కూడా కట్టాము, కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జీవో, నిన్నే దానికి తగ్గ జీవో ఇచ్చాం క్లారిటీకి. సరే, యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో కూడా 2-3 రకాలు డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ చేసినవి, లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి దాని మీద చాలా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రోజుకి 6 నుంచి 7 వస్తాయంట వాళ్ళకి. రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి 6 నుంచి 7. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయమన్నా. ఒక స్థలం ఉంది, ఒక 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాల్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు అప్రోచ్ రోడ్డు ఉండాలి. అప్రోచ్ రోడ్డు లేకుండా ఉంటే కట్టాల్సి లేదు. నాదే మొత్తం స్థలం అయితే నా స్థలాన్ని అప్రోచ్ రోడ్డుకి వదిలేయచ్చు. అటుగానే 10 మంది స్థలం అయినప్పుడు 10 మంది కలిసి దాన్ని వదలాల. అందుకే లేఅవుట్లు అనేది అప్రూవల్ కావాలనేది. అటువంటి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఫస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన రోడ్డు గిఫ్ట్ ఇచ్చేసేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి. అన్నెసరిగా మీరు ఇబ్బంది పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది, రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం. మీరు అనాథరైజ్డ్గా కడితే కొట్టేస్తారు. ఈ 2012 జూన్ ముందు కట్టినవి ఏమన్నా ఉంటే వాటన్నిటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం. దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం. అది రాష్ట్రం మొత్తం మీద. 2012 జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తున్నా, శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి. చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా. శాటిలైట్ పిక్చర్లో మినిట్ వస్తుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా డీవియేషన్స్ తెలిసిపోతాయి, ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది. కాబట్టి శాటిలైట్ పిక్చర్స్తో కంపేర్ చేయమని. అందువల్ల దయించి నేను చెప్పేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా, రూల్స్ చాలా లిబరలైజ్ చేశాం కాబట్టి రూల్స్ ప్రకారం కట్టుకోండి. మీరు అన్నెసరీగా కట్టి అవన్నీ అధికారులు రావటం, పగలగొట్టడం, మళ్ళీ వాళ్ళు చుట్టూ తిరగటాలు వద్దు. ఆ విషయం చెప్తామని యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను.